1,25,000 మందికి ఫోన్లు ఇచ్చాం. ఆ ఫోన్లు 5G ఫోన్లు ఇచ్చాం. అందరికి చక్కగా పనిచేస్తున్నాయి. వాళ్ళు అడిగినటువంటి ఇంకొక కోరిక నెరవేర్చాం. అలాగే 15 యాప్లు ఉన్నాయమ్మా. చాలా కష్టంగా ఉంది మాకు. ఈ యాప్లన్నీ చేసుకుంటూ మేము డ్యూటీ చేయలేకపోతున్నాం. కొంతమంది హిల్ టాప్ ఏరియాలో గాని మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి గిరిజన దళిత మహిళలు ఎప్పుడో పోస్టింగ్ లో ఉన్నవాళ్లు ఈ రోజు వాళ్ళు అప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది కాదు. అట్లాంటప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా అనంటే ఆ 15 యాప్లను కూడా ఒక్క యాప్ గా చేశాం. అది ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఆవిడను ఒప్పించి 15 యాప్లని ఒక యాప్ గా తయారు చేసి ఒకే ఒక యాప్ లో వాళ్ళని చేసుకోమని చెప్పాం. అది కూడా వాళ్ళు అడిగిందే మనం చేయటం జరిగింది. అలాగే గ్యాస్ స్టవ్లు మనము వాళ్ళకి ప్రొవైడ్ చేశాం. కానీ గ్యాస్ అయిపోయిన వెంటనే రావడానికి కొంచెం టైం పడుతుందమ్మా అంటే వాళ్ళందరికీ ఇండక్షన్ స్టవ్లు ఇచ్చాం. ఆ ఇండక్షన్ స్టవ్ కి సరిపోయినట్టుగాను వంట పాత్రలు, మంచి వంట పాత్రలు, నాణ్యమైన వంట పాత్రలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి అంగన్వాడీ సెంటర్ కి ఆర్వో తాగడానికి ఆర్వో ప్లాంట్ ఇచ్చాం. అలాగే టాయిలెట్స్ ఇచ్చాం. అలాగే వాళ్ళకి మొక్కలు పెంచుకుంటారు అనంటే విత్తనాలు ఇస్తూ వాళ్ళకి ఉన్న పెరట్లో ఉన్న మొక్కలు పెంచుకోవడానికి ఇచ్చాం. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, కలర్ఫుల్ గా ఉన్నటువంటి ఆట వస్తువులు ఇస్తూ, అలాగే వాళ్ళకి ఆలోచింపజేయడానికి ఒక ఆలోచనని చక్కగా మోటివేట్ చేయడానికి, చదువుకోవడానికి వీలుగా ఉండే కొంచెం చదువుకోవాలి, ఆడుకోవాలి అలాంటి పరికరాలు ఇచ్చాం. ఇవన్నీ చేస్తూ ఒక టీవీ ఇచ్చాం. మనం ఏదైనా పిల్లలకి మామూలుగా చెప్పడం కంటే టీవీలో చూస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారని ప్రతి సెంటర్కి ఒక టీవీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్స్ లో కొన్ని సెంటర్లు మధ్యస్థంగా ఆగిపోతున్నాయి అంటే వాటన్నిటికీ కూడా నిధులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అవి కూడా స్టార్ట్ చేయడం అయ్యింది. అంటే మీరు అడిగిన మేము ఏం కాదన్నామో చెప్పండి ఒకసారి. ఎందుకంటే నా సోదరీమణులుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను. అన్ని కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే మీకు వేసవి సెలవుల్లో మాకు వేసవి సెలవులు కావాలి అన్నారు. 15 రోజులు ఇచ్చాం. 15 రోజులు టీచర్కి ఇస్తున్నాం, 15 రోజులు ఆయాకి ఇస్తున్నాం. ఇక నేను 6 రోజులు ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గర్భిణీలకు గాని బాలింతలకు గాని ఫుడ్ ఇవ్వడం కుదరదు కదా, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వీటికి 15 రోజులు ఆవిడకి 15 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆర్థికంగా మనం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నామో మీకు తెలుసు. గత ప్రభుత్వం చేసిన గాయాలను మానుకోవడానికే మనకు చాలా టైం పడుతుంది. కానీ మహిళలుగా ఆడపడుచులకు ఇబ్బంది పెట్టకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మహిళలందరికీ కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగిన కోరికలన్నీ తీర్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు మీరు జీతం పెంచమని అడిగారు. జీతం పెంచడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడం కూడా జరిగింది. కొంత సమయం ఇవ్వండి. కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా అసలు మీకందరికీ కూడా తెలుసు. మీరు మొదట చంద్రబాబు నాయుడు గారే మీకు జీతాలు పెంచారు. మీకు ఆ విషయం తెలుసు. 1,200 రూపాయలతో మీరు మొట్టమొదటిసారిగా అంగన్వాడీ టీచర్లుగా వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్లు ఈ జీతాలతో ఏం బ్రతుకుతారు అని 10,500 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీకు పెంచాడు. అది ఏంటి, హైదరాబాద్ అంత జీతం ఇస్తానని చెప్పి మిమ్మల్ని మోసం చేసి 1000 రూపాయలు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మీది దప్పలో విడతల వారీగా 3 సార్లు ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కొంత, మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కొంత పెంచుకుంటూ వచ్చారు. 3 సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే. మీకు అందరికీ ఆ విషయం తెలుసు. 11,500 రూపాయలు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీతమే అది. అలాగే ఇక్కడ